హాయ్ యస్, వెల్కమ్ టు సర్కార్ టీవీ. స్పిరిట్ సినిమా నుంచి దీపిక పదుకొనె తప్పుకోవడం జాతీయ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేకున్నా ఈ వివాదంపై పరోక్షంగా కామెంట్స్, అలాగే సోషల్ మీడియా పోస్టులతో ముసుగులో గుద్దులాట జరుగుతుందంటూ కూడా తెలుస్తుంది. అటు దీపిక పదుకొనే పిఆర్ టీంలు లీకులు చేస్తున్నారని, ఇటు నుంచి సందీప్ రెడ్డి సెన్సేషనల్ ట్వీట్ తో వివాదం ఇప్పుడు రోడ్డు మీద కూడా పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే సందీప్ రెడ్డి వంగ సోమవారం రాత్రి చేసినటువంటి ఈ ట్వీట్ తెల్లవారేసరికి మీడియాలో వేడి పుట్టించింది. ఇక ఈ సినిమా నుంచి దీపికను తొలగించడమో లేదా తామెను తప్పుకోవడం వెనుక ఆసక్తికరమైనటువంటి కథనాలు మీడియాలో షికారులు చేస్తున్నాయి. ఈ వివాదం వెనుక మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న అసలు ఏం జరుగుతుంది ఏంటో ఆ డీటెయిల్స్ అన్ని ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్పిరిట్ సినిమాలో దీపిక పదుకొనే నటిస్తున్నారనే వార్త నుంచి తృప్తి జిమ్నిన్ అధికారికంగా హీరోయిన్ అంటూ ప్రకటించే వరకు మీడియాలో అంత గందరగోళమే జరిగింది అప్పుడు. అయితే 30 కోట్ల రెమ్యునరేషన్ అదనంగా జీఎస్టీ చెల్లించాలి. అలాగే తన 26 మంది టీమ్ కు 5 స్టార్ సదుపాయాలు కల్పించాలి. అలాగే కేవలం 6 గంటలు మాత్రమే పనిచేస్తాను. అంతేకాకుండా తెలుగు డైలాగ్స్ నేను నేర్చుకోను అనే కండిషన్లు పెట్టడం వల్లనే టీ సిరీస్ ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే ప్రచారం కూడా మీడియాలో జరిగింది. అయితే తృప్తి డ్రీమ్ స్పిరిట్ సినిమాలో అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపిక పదుకొనెకి సంబంధించి మరో వార్త మీడియాలో వైరల్ అయింది. అట్లీ అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ లభించడంతో స్పిరిట్ సినిమాకు డేట్స్ కేటాయించలేకపోతున్నట్టు, అలాగే ఆమె గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. అలా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఆమె రకరకాలుగా ప్లాన్ చేసిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. స్పిరిట్ సినిమా నుంచి దీపిక తప్పుకున్న తర్వాత సందీప్ రెడ్డి వంగ చేసిన ట్వీట్ మరింతగా వివాదానికి హైలైట్ చేసింది అనొచ్చు. ఈ సినిమాకు సంబంధించి స్టోరీ నెరేషన్ ఇవ్వడానికి ముందు అనాధికారికంగా ఈ కథను, పాత్ర గురించి ఎవరికి వెల్లడించకూడదనే ఒప్పందం జరిగిందట. అయితే దానిని తుంగలో తొక్కుతూ తన పిఆర్ వర్గాల నుంచి ఈ సినిమా కథలోని కీలక అంశాలు, పాత్ర గురించి మీడియాకు లీకులు ఇచ్చారు. ఇది ఆమె నైజం అంటూ పరోక్షంగా దీపిక పదుకునేపై సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు.